సి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైనా చెప్పింది అంటే అది దేశానికి సంబంధించిన సమస్య. మనం కూడా కొంచెం అర్థం చేసుకోవాలి నిజంగా చెప్పాలి అంటే. వై? బికాజ్ రీసెంట్గా స్ట్రే డాగ్స్ గురించి సుప్రీంకోర్టు ఒక మాట, ఒక చిన్న తీర్పు ఏదో ఇచ్చింది. తీర్పు కూడా కాదు అది, ఒక వివరణ కోరితే మహా అయితే 2-3 రాష్ట్రాలు ఢిల్లీ, తెలంగాణ, హర్యానా లాంటివి స్పందించినప్పటికీ మిగతా రాష్ట్రాలని స్పందించలేదు. ఎందుకు మిగతా వాళ్ళు స్పందించలేదు అంటే కూడా దానికి అర్థం ఉంది. ఇలాంటిది ఏదైనా నిర్ణయం బయటికి రాగానే సంఘ సంస్కర్తలందరూ బయటికి వచ్చేసి వాట్ ఈస్ దిస్ కుక్కలకంటూ అది లేదా ఇది లేదా అని చెప్పేసి పోరాటం చేసి, బట్ వాళ్ళకి అర్థం కాల పర్ఫెక్ట్గా ఏంటంటే కుక్కల్ని ఏదో చేద్దామనో, ఉన్న కుక్కలన్నీ తీసుకెళ్ళి కాల్చి చంపేద్దామనో, వాటిని ఇంకేదో చేద్దామనో, లేక దేశం విడిచి బయట వేరే దేశంలోనో వేరే గ్రహానికి పంపిద్దామనో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోలేదు. వాటి మంచి కోసం, వాటితో పాటు బ్రతికే మన మంచి కోసమే ఒక నిర్ణయం తీసుకుంది. స్ట్రే డాగ్స్కి వ్యాక్సినేషన్ వేయించమని, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి, మీ కుక్క కాబట్టి మీరేం చేస్తారు, ఒక 6 to 45 days తర్వాత నుంచి చిన్నగా 6 weeks 8 weeks కనో వ్యాక్సినేషన్ అలవాటు చేస్తారు. తర్వాత 4 సెషన్లు పూర్తయిన తర్వాత నెక్స్ట్ సంవత్సరానికి ఒకసారి వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకు? ర్యాబీస్, అది గీరినా కరిచినా మిగతా వాళ్ళకి ఏమీ అవ్వకూడదు అన్న ఒక చిన్న ప్రికాషన్. కుక్క కూడా మంచిదే, మనిషి గరిస్తే కూడా దానికి ఏం అవ్వకుండా ఏదో రకంగా ఒక వ్యాక్సినేషన్ అనేది సెషన్స్ ఉంటాయి. అంటే మీ కుక్క కాబట్టి, మీరు పెంచుకుంటారు కాబట్టి, దానికి నోరు లేక దాని తరఫున మీరు అడగగలరు కాబట్టి డాక్టర్ ఇదిగోండి మా అందమైన కుక్క, దీనికి ఒక వ్యాక్సినేషన్ చేయించండి అని చెప్పి చేస్తాం. స్ట్రే డాగ్స్ పరిస్థితి ఏంటి? వాటి కోసం మాట్లాడే కుక్క సంఘాలు ఉండవు. వాటికి బాధ వస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కుక్క పోలీస్ స్టేషన్లు ఉండవు. వాటికి న్యాయం చేయడానికి కుక్క కోర్టులు ఉండవు. పోని వాటి తరఫున వాదించడానికి కుక్క సామాజికవేత్తలు, కుక్క స్పీకర్లు ఎవరు ఉండరు. వాటికి సమస్య వస్తే మనిషి నుంచి దూరంగా అది పారిపోవాల్సిందే తప్ప, లేదా ఎవడైనా మమ్మల్ని ఏదన్నా అంటున్నాడు అంటే వాడి మీదకి వెళ్ళడం తప్ప అంతకు మించి ఇంకా ఏమీ తెలియదు. మీరు అంటారు స్ట్రే డాగ్స్ అని చెప్పేసి, చాలామందికి తెలియని విషయం ఇది. గల్లీలలో రాత్రిపూట ఎవడన్నా వస్తే కుక్కలు ఎందుకు అరుస్తాయంటే, నన్ను ఏదో చేయడానికి వచ్చావేమో నెంబర్ 1, లేదా ఈ గల్లీని నువ్వేమైనా చేయడానికి వచ్చావేమో, మేము ఈ గల్లీని కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి కాపు కాస్తున్నాం, నువ్వెవడివి ఎందుకు వచ్చావు, చేతిలో ఆ పెద్ద అదేంటిది, అది ఏమి ఉండదు, మన ట్రాలీ బ్యాగే. కానీ వాటికి తెలియదు కదా అది ట్రాలీ బ్యాగ్ అని, నువ్వు ఊరు నుంచి వచ్చావని, రాత్రి వచ్చావని తెలియదు. అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా చెప్పడం అంటే అవి కూడా అర్థం చేసుకోలేవు. కాకపోతే ఏంటంటే కుక్కల్ని రెచ్చగొట్టొద్దు, రాళ్ళేసి కొట్టడాలు, ఇంకేదో చేయడాలు ఏమి అనవు. బేసిక్గా చెప్పాలి అంటే కొంచెం గట్టిగా అరిస్తే దూరంగా వెళ్ళిపోతాయి. అండ్ నెక్స్ట్, బండ్ల మీద వెళ్ళే వాళ్ళు కుక్కని అలా తన్నిపోతూ ఉంటారు. అందుకు అది ఏం చేస్తారంటే ఆ బండి మీద కోపం పడి అటువైపు వచ్చే బండ్లన్నిటి మీద అరుస్తూ ఉంటారు అని. అంటే ఇలాంటి ఒక బండి వచ్చి నన్ను తన్నింది అని. ఇట్లా మనుషులే వాటిని రెచ్చగొట్టి, మనుషులే వాటిని ఏదో చేసి, కనిపిస్తే రాళ్ళేసి కొట్టి ఇట్లా విచిత్రంగా ప్రవర్తించేసరికి వాటికి ఏంటో ఇన్సెక్యూర్ ఫీలింగ్. అండ్ నెక్స్ట్ సరే, వాటి మానసిక స్థితి గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, సుప్రీంకోర్టుకు కూడా అవసరం లేదు. బేసిక్ అసలు స్థితి ఏంటంటే అన్నిటికీ వ్యాక్సినేషన్ చేయిస్తే ఇన్ కేసు పొరపాటున అది వెంబడించి రక్కినా కరిచినా మనిషికి ఏం కాదు, ఆ మనిషిని గరిచినందుకు ఆ కుక్కకు కూడా ఏమవ్వదు. ఇది బేసిక్గా చెప్పాలంటే. సో ఇది ఎవరు చేసుకుంటారు అంటే, స్ట్రే డాగ్స్ ఉన్నాయి మా దగ్గర అని మీరు GHMCకో లేకపోతే ఇంకెవరికైనా సంబంధిత వ్యక్తులకి చెబితే వాళ్ళు వచ్చి దాన్ని ఏదో చూసుకుంటారు. బట్ ఇది వ్యాక్సినేటెడ్ అని చెవులకు ఏదో చిన్న గుర్తు కూడా పెడుతున్నారు అంతే. మంచికే తప్ప ఇంకేం కాదు. మరి ఆ కుక్క చాలా ప్రమాదం, దానికి ఏదన్నా ఒక వైరస్ సోకింది, అది అక్కడ ఉండడం వల్ల మనుషులకి మిగతా జీవాలకు కూడా ప్రమాదం అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి ఊరవతలు ఎక్కడైనా సరే లైక్ ఒక స్ట్రే హోమ్ లాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి అక్కడ ప్రొటెక్ట్ చేస్తారే తప్ప వాటిని ఎవ్వరూ ఏమీ చేయరు. సో రాష్ట్రాలు ఎందుకు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఆదేశించింది, రాష్ట్రాలు త్వరగా స్పందించి చావండి. నేను అదేదో ఒకటి చెప్పాను కదా మీకు, 3 రాష్ట్రాలు స్పందించాయి, మిగతా వాళ్ళు ఎవరు స్పందించట్లేదు అని. ఆ రాష్ట్రాలు ఎందుకు స్పందించట్లేదు అంటే వాళ్ళు వంటజాలు వెంటనే ప్లకార్డులు పట్టుకొని సంఘ సంస్కర్తలు అందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళకి అసలు విషయం అర్థం అవ్వట్ల, అంతమించి లేదు. కుక్కల్ని చంపమనో ఇంకేదో చేయమనో సుప్రీంకోర్టు చెప్పలేదు. వాటి వల్ల జరిగే డ్యామేజ్
కంట్రోల్ చేద్దామని. రీజన్ ఏంటంటే దేశం పరుగు పోతుంది అనేది సుప్రీంకోర్టు ఆవేదన. వేరే దేశాల వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇండియాలో వీధి కుక్కలు ఎక్కువ, పోయిన వెంటనే కరిచేస్తాయి, ఇలా ఫ్లైట్ దిగిన వెంటనే వచ్చి వెవ్వెవ్వని కరిచేస్తాం, అందుకని చెప్పి అమ్మో వద్దు వెళ్ళొద్దు అని మాట్లాడుకుంటారు. అక్కడ దేశం పరువే కదా పోయేది, అందుకని చెప్పేసి కొంచెం పట్టించుకోండి. నెక్స్ట్ 5th అనుకుంటా అందరూ సమావేశం కావాలి, ఖచ్చితంగా రావాలి. నాకు ఆ ప్రతినిధులందరూ వచ్చి ఏంటి మీరు ఎంతవరకు నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు, కుక్కల వల్ల మనిషికి, మనిషి వల్ల కుక్కలకి ఎవరికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం తీసుకున్నారు అనేది ఆదేశించింది. మరి దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.